సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు మంత్రి కొండా సురేఖ నీటిని విడుదల చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రంగనాయక సాగర్ నుండి నీటిని విడుదల చేసి రైతులకు శుభవార్త అందిస్తున్నామని అన్నారు. సిద్దిపేట, హుస్నాబాద్, రాజన్న సిరిసిల్ల ప్రాంత రైతులకు నీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.44 టీఎంసీ నీళ్లున్నాయని, ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా 42,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా 1,10,000 ఎకరాలకు సాగునీటిని రైతులకు అందించే విధంగా పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అంతకుముందు మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. మెదక్ మరియు సిద్దిపేట డిస్ట్రిక్ట్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఇప్పుడే ఇక్కడ శ్రీ రంగనాయక సాగర్ మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ సాగర్ సామర్థ్యం 3 టీఎంసీలు, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 2.44 టీఎంసీలు, ప్యాకేజీ నెంబర్ వచ్చేసి 11, ఎడమ కాలువ పొడవు వచ్చేసి 21.72 కిలోమీటర్లు, ఆయకట్టు 70,000 ఎకరాలు, కాలువ సామర్థ్యం వచ్చేసి 512 క్యూసెక్స్, కుడి కాలువ పొడవు వచ్చేసి 23.85 కిలోమీటర్లు, ఆయకట్టు వచ్చేసి 40,000 ఎకరాలు, కాలువ సామర్థ్యం వచ్చేసి 3.9 క్యూసెక్లు.